నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల ధర్నా. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ సమావేశం. పాడి పౌల్ట్రీ ఉత్పత్తి ద్వారా జిల్లాలో అభివృద్ధి పెంచాలని ఆదేశాలు. సంగీత కళానిధి ద్వారం దుర్గాప్రసాదరావుకు జరగనున్న గురువందన కార్యక్రమం ఏప్రిల్ 6న మహారాజా సంగీత కళాశాల వేదిక కానుందని తెలిపిన శిష్య ప్రశిష్య సమాఖ్య. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనంత కాలంలోనే ప్రజల సంక్షేమం దిశగా పాలన సాగిస్తోందని రాజం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులు తెదేపాలోకి చేరారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. రాజాం మండలం శ్యాంపురంలో గల తెదేపా క్యాంప్ కార్యాలయంలో రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రేగిడి మండలం వన్నెలి గ్రామానికి చెందిన పలువురు తెదేపాలో చేరారు. వైసీపీకి చెందిన పాడి అప్పలనాయుడు, చంద్రమౌళి, శాసపు లింగం నాయుడు, సింగంవలస వెంకటరమణ, శైలాడ యేసుబాబు తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. వీరిని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సాదరంగా ఆహ్వానించి తెదేపా కండువాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే సంక్షేమం, అభివృద్ధిని చేసి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అనేక మంది తెదేపాలోకి చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కిమిడి అశోక్ కుమార్, దోబ ధర్మారావు, గేదెల బాలమురళి, మజ్జి శ్రీను, చల్లా భుజంగరావు, పాలూరి రామినాయుడు, జడ్డు ఉషారాణి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వీధి వ్యాపార విక్రయదారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దశాబ్దాల తరబడి వ్యాపారం చేస్తున్న తమను మున్సిపాలిటీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో వీధి వ్యాపార విక్రయదారులు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద వీధి వ్యాపార విక్రయదారులు ధర్నా నిర్వహించారు. ఇటీవల రాజాం పట్టణంలో శ్రీనివాస్ రోడ్లో మున్సిపాలిటీ వీధి విక్రయదారుల వ్యాపారాలను తొలగించారు. ఈ మేరకు రోడ్డును పడ్డ కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీధి వ్యాపార విక్రయదారుల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా వీధి వ్యాపారులను, రోడ్డు పక్కన వ్యాపారాలను తొలగించడం సబబు కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 137 జీవో పేరుతో వీధి వ్యాపారులతో ఆడుకుంటుందన్నారు. రాజాం మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పేదల బతుకులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దళిత వీధి వ్యాపారులపై అమానుషంగా వ్యవహరించిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే కమిషనర్తో పాటు ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రజాప్రతినిధులను కోర్టుకు ఈడుస్తామని అన్నారు. నిర్వాసితులుగా మారిన వీధి వ్యాపారులకు వెంటనే వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు నీలకంఠ యాదవ్, వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు ఆందోళన నిర్వహించారు. ఏళ్ల తరబడి అనేక సమస్యలతో ఉపాధ్యాయులు, ఉద్యోగ పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకురాలు విజయగౌరి మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు ముగిసి 21 నెలలు పూర్తయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగ పెన్షనర్లలో ఆందోళన నెలకొందని అన్నారు. జీవో 117ను రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీతో పాటు 1 నుంచి 5 తరగతులు ఒకే పాఠశాలగా నడపాలని, తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% భృతి ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ పాల్తేరు శ్రీనివాసరావు, ఎస్బీయూ నాయకుడు జోగారావు, యూటీఎఫ్ ప్రతినిధి ఈశ్వర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 7 డిమాండ్స్గా ఈరోజు ఈ కార్యక్రమంలో పెట్టడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణ ఈ ప్రభుత్వం కూడా అమలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. 117 జీవోను రద్దు చేశామని చెప్తూనే రెండో వైపు మరలా 3, 4, 5 తరగతుల్ని
మోడల్ ప్రైమరీ స్కూల్లో కలిపేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అందుకనే గత ప్రభుత్వం హై స్కూల్లో 3, 4, 5 తరగతులను కలిపి ఒక నష్టం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం 3, 4, 5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో కలిపి మరొక నష్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉంది కనుక దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజల్లో భాగంగా ఉండేటటువంటి ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి రావాల్సినటువంటి మరి ఆర్థిక పరమైన బకాయిలన్నీ చెల్లించాలి అని చెప్పి అడుగుతున్నాం. పిఆర్సీ కమిటీ వేయాలని చెప్తున్నాం. పిఆర్సీ కమిటీ వేసే లోపలే IR 30% ఇవ్వాలని చెప్పి మరొక డిమాండ్గా మేము ముందుకి తీసుకెళ్లడం అనేటటువంటి ఇది జరుగుతుంది. బొబ్బిలి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్న వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీకి బలం పెరుగుతోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన తెదేపా కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన తెదేపా కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు బుధవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెదేపా ఫ్లోర్ లీడర్ గంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు తెదేపాకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బీబీ నాయన సారథ్యంలో మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో కౌన్సిలర్లు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో తెదేపా కౌన్సిలర్లు రాంబార్కి శరత్ బాబు, బత్స సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఏప్రిల్ 6, 7వ తేదీలలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధమైనట్లు ఆలయ ఈవో వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 6వ తేదీన శ్రీ రామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం, 7వ తేదీన సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్వామి కళ్యాణ ప్రతిమను విజయనగరం జిల్లా కలెక్టర్కు అందించి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామివారి దేవస్థానంలో ఈ నెల 6, 7 తేదీల్లో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో వై శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ డి రామారావు, ప్రధాన పూజారి కెవి సాయిరామాచారి, పూజారి రామ్గోపాల్, తులసి, పూజారి రామగోపాల్ జిల్లా కలెక్టర్కు ఆహ్వాన పత్రం అందించేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో ఈ నెల 6వ తేదీన శ్రీ రామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం, 7వ తేదీన సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులు శ్రీరామనవమి మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని రామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. రామతీర్థంలో ఈరోజు 6వ తారీఖుని శ్రీ స్వామివారి శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణం జరుగుతుందండి. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ నీడ కల్పించే విధంగా మొత్తం టెంట్లు వేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. మధ్యాహ్నం 12 శ్రీ స్వామివారికి కళ్యాణం పూర్తిగా జరుగుతుందండి. ఈ కళ్యాణానికి భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు కలిగజేసుకోవాలని భక్తులందరినీ కోరుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ వసంత నవరాత్రి ఉత్సవాలలో ఉగాది నుంచి కూడా శ్రీరామనవమి వరకు స్వామివారికి 9 రోజులు స్వామివారికి సుబ్రహ్మణ్య పారాయణలు, రామాయణ పారాయణలు, దివ్యప్రబంధ సేవాకాలంతో పాటు తులసి దళాసన కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ ఏకసార్లు సుందరకాండ హవనం కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా జరిగిన శ్రీరామనవమి నాడు స్వామివారికి ఉదయం 6:30కే స్వామివారికి 3:30కి సుప్రభాత సేవ జరిగిన తర్వాత 6:30కి జనసర్గని వెయిట్ చేసిన తర్వాత స్వామివారి పంచామృతాలు అభిషేకం చేస్తారు. ఆలయం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో గురువారం నిర్వహించారు. శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశాన్ని ప్రధాన పాత్రధారుడిపై చిత్రీకరించారు. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పడాల అరుణ, లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారబిల్లి జంక్షన్లోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ గురువారం ప్రారంభించారు. ఆ చిత్ర దర్శకుడు సినిమాలో ప్రధాన పాత్రధారి తెలుగు దుర్గారావుపై మాజీ మంత్రి పడాల అరుణ క్లాప్ కొట్టగా మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ, లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో సినిమాలు తీయడం శుభపరిణామమని అన్నారు. అందులోనూ ఆలయం పేరుతో నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి తమను పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న
ఆలయాలను, ఆలయాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయుల ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వనందున ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయని, ఖాళీలు లేవనే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని అన్నారు. 12వ వేతన సవరణ కాలం దాటి ఇప్పటికే 21 నెలలు గడిచిపోయినా కనీసం కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనేది లక్షలాది ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆకాంక్ష అని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడాది కావస్తున్నా పాలకులు ఆ దిశగా అడుగులు వేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, కమిషన్ను ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభమైన ప్రశ్నాపత్రాల మూల్యాంకనం 9వ తేదీ వరకు 7 రోజుల పాటు జరగనుంది. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూలులో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు 7 సబ్జెక్టుల మూల్యాంకనం ఉపాధ్యాయులు చేయనున్నారు. ఈ సందర్భంగా విజయనగరం డీఈఓ యు మాణిక్యం నాయుడు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కోసం 101 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 615 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 202 మంది సోషల్ అసిస్టెంట్లను నియమించామన్నారు. మూల్యాంకనం జరిగే సెయింట్ జోసెఫ్ స్కూల్లో బెంచీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి ఏర్పాట్లు చేశామని తెలిపారు. మూల్యాంకనం ప్రక్రియ సజావుగా జరిగేలా ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రెగ్యులర్ విద్యార్థుల ప్రశ్నాపత్రాలతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థుల ప్రశ్నాపత్రాలు కూడా మూల్యాంకనం చేయనున్నామని తెలిపారు. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడికి రోజుకు మూల్యాంకనం చేసేందుకు 40 పేపర్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ తాలూకు మూల్యాంకనం జరుగుతుంది. అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించిన మూల్యాంకనం కూడా జరుగుతుంది. అది ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు 3 నుంచి 9 వరకు ఈ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. మరి ఈ స్పాట్ వాల్యుయేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ స్పాట్ వాల్యుయేషన్ ఈ 7 days కూడా ఫ్రమ్ 9 o'clock నుండి 5 o'clock వరకు ఇది జరుగుతుంది. దీనికై మరి బోత్ ఏఈస్ అండ్ సిఈస్ ఏంటంటే 813 మంది, అలాగే స్పెషల్ అసిస్టెంట్ 228 మంది, అలాగే 7 సబ్జెక్టులు కూడా 7 ఏసీఓలు కూడా వేయడం జరిగింది. స్పాట్ వాల్యుయేషన్ సక్రమంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పెర్ డే 40 పేపర్స్, మ్యాక్సిమం 40 పేపర్స్ మాత్రమే దిద్దాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రెల్లి సామాజిక వర్గానికి ప్రకటించిన 1% రిజర్వేషన్ను 5% వరకు పెంచేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జిల్లా రెల్లి సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. విజయనగరం పట్టణంలో రెల్లి, వాటి ఉపకులాలకు రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేపట్టిన మహాధర్నా 10వ రోజుకు చేరుకుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్, అంబేద్కర్ కూడలి వద్ద చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రెల్లి, వాటి ఉపకులాల ఆధ్వర్యంలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేపట్టిన మహాధర్నా 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రెల్లి సంక్షేమ సంఘం నాయకుడు ఎర్రంశెట్టి రమణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 2025లో రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్ కల్పించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అందులోనూ ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరిగిందని, ఈ నేపథ్యంలో చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారి చెడు వ్యసనాలకు బానిసై వారి బంగారు భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు రెల్లి, వాటి ఉపకులాలకు సంబంధించి కులగణనను ఏ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదన్నారు. నేటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షలు ఉన్నారని, ఒక్క విజయనగరంలోనే 1,00,000 మందికి పైగా రెల్లి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 6 నుంచి 6.5% రిజర్వేషన్ కల్పించి రెల్లి సామాజిక వర్గానికి కేవలం
1% రిజర్వేషన్ ప్రకటించడం అత్యంత దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సమగ్ర కుల గణన చేపట్టి రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 5% రిజర్వేషన్లు సాధించుకునేందుకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి కులస్తులను ఒకే తాటిపైకి తీసుకువచ్చి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతవరకు మాకు అన్యాయం జరిగింది. 1% ఇవ్వడం మాకు అన్యాయం కాబట్టి మాకు 5% కావాలని మా డిమాండు. మాకు 5% జరిగితే మా తాలూకా పిల్లలు న్యాయం జరుగుతుంది. చదువుకున్న పిల్లలకి రిజర్వేషన్ న్యాయం జరుగుతుంది. అది ఇవ్వని ఎడలా మేము రాస్తారోక చేయడానికి మా ప్రాణానికి ప్రాణం కూడా ఇవ్వడానికైనా ముందు మేము వస్తాము. మా తాలూకు న్యాయం జరిగిన వారికి ఈ పోరాటం సాగుతాము. జిల్లాల వారీగా కులకరణ చేసిన తర్వాతే వర్గీకరణ చేపట్టండి. ఈ వర్గీకరణ అనేది మీరు రాష్ట్రం మొత్తం చేసేసి 2011 లెక్కలు చూపించేసి ఈ రోజున ఈ 2025న మీరు ఈ 1% ఇవ్వడం అన్నది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పేసి మా రెల్లి బతుకులు చాలా రోజుకి దినకంగా జరుగుతుందని మీడియా తరపున మీకు తెలియపరుస్తున్నాం. అయ్యా, రెల్లి కులస్తులకి 1% ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసం? మా తరపున మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చట్టసభల్లో ఎవరూ లేరు. మాకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం? విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పట్టణంలోని మున్సిపల్ అధికారులు బుధవారం నగరంలో 27వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాంతంలో పర్యటించారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు జొన్నగుడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయనగరం పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. బుధవారం నగరంలో 27వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాంతంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు, స్థానిక కార్పొరేటర్ దుప్పాడ సునీత, సచివాలయ సిబ్బంది తదితరులతో కలిసి డివిజన్ వ్యాప్తంగా పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో కాలువలు సరిగ్గా లేవని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా విద్యుత్ దీపాలు అక్కడక్కడ పనిచేయడం లేదని చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కె అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రతి గురువారం డివిజన్ పర్యటనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు 27వ డివిజన్లో పర్యటించామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను చేపడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి ప్రధాన సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నామన్నారు. ప్రతి డివిజన్ కు 20 లక్షల రూపాయల చొప్పున సాధారణ నిధులు కేటాయించడం జరిగిందని, వాటితో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక కార్పొరేటర్ దుప్పాడ సునీత మాట్లాడుతూ తమ డివిజన్లో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరితగతిన కాలువల నిర్మాణాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. 27వ డివిజన్ 32, 33 సచివాలయం పరిధిలో గౌరవ అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు గారు మా వార్డు విజిట్ చేయడం జరుగుతున్నది. అయితే ఈరోజు ఇక్కడ మా బాలాజీ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. స్టార్టింగ్లో రెల్లి వీధిలో ఒక డ్రైనేజ్ చూడడం జరిగింది. అక్కడి నుంచి జొన్నగుడ్డి పెద్ద వీధిలోను, ఇలాగే అంగన్వాడీ సెంటర్లోను అన్ని వార్డు విజిట్ చేస్తున్నారు సారు. మా స్లమ్ ఏరియాను గుర్తించి ఈరోజు మా వార్డుకు రావడం అతనికి ప్రత్యేకమైన మా 27వ డివిజన్ తరఫున మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అభివృద్ధి ఎప్పుడైతే ఈరోజు స్టార్ట్ చేశారో ఇవి త్వరగా పూర్తి చేసి మా 27వ డివిజన్కి, మా ప్రజలకి, ఎందుకంటే మాది స్లమ్ ఏరియా, చాలా ఇబ్బంది
ఇబ్బందులు ఏముంటాయంటే మాకు ఎక్కువ డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు అవన్నీ గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన సమస్యలు వెంటనే మాకు అవి పూర్తి చేయవలసిందిగా కమిషనర్ సార్కి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, మా సచివాలయ సిబ్బంది ఎప్పుడు కూడా మా వెన్నంట ఉంటారు కాబట్టి మేము అందరం కలిపి త్వరగా ఈ పని పూర్తి చేసే విధంగా మా 27వ డివిజన్ ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. ప్రతి లక్షవారం కూడా నగరపాలక సంస్థలకు ఒక్కొక్క వార్డు మనం వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 27వ డివిజన్కి సంబంధించి 32, 33 సచివాలయాల పరిధిలో ఉన్న మరి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా అందరం కూడా వార్డులో విజిట్ చేస్తున్నాం. మరి గౌరవ కార్పొరేటర్ గారి సూచనల ప్రకారం వారు తెలియజేసిన సమస్యలను మనం గుర్తించి వాటన్నింటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి అన్నింటిని కూడా మనం నోట్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ వార్డులో మన పైప్ లైన్ కూడా వేసి రెస్టోరేషన్ వర్క్ కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. 20 లక్షలతో రోడ్స్, డ్రైన్స్కి కూడా ప్రతిపాదనలు కౌన్సిల్లో నగరపాలక సంస్థ వారు మంజూరు చేసి ఉన్నారు. మరి వాటివి కూడా కార్యరూపం దాల్చనున్నాయి. అయితే అక్కడక్కడ ఇంటర్నల్గా కొన్ని డ్రైన్స్ తాలూకా సమస్యలను గుర్తించడం జరిగింది. వాటిని కూడా మనం నోట్ చేయడం జరిగింది. వాటిని కూడా తదుపరి నగరపాలక సంస్థ సమావేశాల్లో ముందుంచి వాటికి కూడా ఆమోదం తీసుకొని ఆ పనులు కూడా చేపట్టి వార్డు అభివృద్ధి చేయడానికి మనం అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. పాడి పౌల్ట్రీ ఉత్పత్తి ద్వారా జిల్లాలో అభివృద్ధి సూచీలను పెంచడానికి తగు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగమైన లైవ్ స్టాక్ పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మాంసం, గుడ్లు, పాడి ఉత్పత్తి ద్వారా జిల్లాలో అభివృద్ధి సూచీలను పెంచడానికి తగు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్య ద్వారా ప్రతి మండలంలో గుడ్లు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తికి సూచించారు. అందుకు కావాల్సిన సాంకేతికపరమైన సహకారాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు అందించాలని తెలిపారు. అందుకోసం రానున్న 10 రోజుల్లో ప్రణాళికలు వేసి ఇవ్వాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ ను గుర్తించి గొర్రెలు, మేకల యూనిట్లను ఏర్పాటుకు కూడా సబ్సిడీపై రుణాలు అందజేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1000 ఎకరాల్లో పశుగ్రాసం వేయడం జరిగిందని మరో 1000 ఎకరాలకు విస్తరించాలని సూచించారు. ప్రస్తుతం మండలాల వారీగా పశుగ్రాసం కోసం ప్రతిపాదనలు పంపారని, అన్ని మండలాల నుండి వారంలోగా నీటి వనరులు అందుబాటులో ఉన్న చోట ప్రతిపాదనలను పంపిస్తే ఉపాధి హామీ నిధుల నుండి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఏ రకంగా లైవ్ పెంచగలమో చర్చించి ప్రతిపాదనలతో రావాలని పశువైద్యాధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వైవి రమణ, ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, డీడీలు, ఏడీలు, మండల పశువైద్యాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ లేకుండా తీసుకొచ్చిన ఆర్థిక బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన వేతన సవరణ బిల్లు వలన పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన పెన్షనర్ల ఆర్థిక బిల్లును ఆమోదించిందని, ఈ ఆర్థిక బిల్లులో పెన్షనర్స్ కి ఇక మీదట పే రివిజన్స్ జరిగినప్పుడు పెన్షన్ రివిజన్ జరగదని, పే రివిజన్ అమలైన తేదీకి మునుపు వారికి ఈ పెరుగుదల వర్తించదని ప్రకటించడం జరిగిందన్నారు. దీనిలో కొత్తగా రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందని అనే సవరణ జరిగిందన్నారు. ఈ సవరణ వల్ల 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినప్పుడు ఎంత పెన్షన్ ఇచ్చారో అదే పెన్షన్ తాము మరణించిన వరకు పెరుగుదల ఉండదన్నారు. దేశంలో ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, ఈ సవరణ వల్ల తామంతా నష్టపోతామని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తి వ్యతిరేకమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను ఉపసంహరించుకోవాలని, లేని ఎడల తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి టిఎస్ ప్రకాశ్రావు, డి సుబ్బారావు, పెన్షనర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మా కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లును వ్యతిరేకంగా అందులో ఒక అమెండ్మెంట్ చేశారు. ప్రత్యేకంగా పెన్షనర్స్కి పే రివిజన్ జరిగేటప్పుడు పెన్షన్ రివిజన్ జరగకూడదు అనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అది చాలా దారుణం, అన్యాయం. ఎందుకంటే ఈరోజు పెన్షనర్స్ చాలా ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్లో అయితే 2000 మాకు 10 ఏళ్ళలో జరగవలసిన పెన్షన్ రివిజన్ ఇంతవరకు జరగలేదు. ఇంతవరకు దాని గురించి మేము ఎంతగానో పోరాడుతున్నాం. ఎన్నోసార్లు మోడీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి, కమ్యూనికేషన్ మినిస్టర్ గారికి, తదితర సెక్రటరీలకు అందరూ కూడా ఎన్నోసార్లు మెమోరాండం సమర్పించినా సరే మాకు ఇంతవరకు జరగలేదు.
కోటి దేవతలకు ప్రతిరూపమైన గోవులను అక్రమంగా తరలించి వాటిని వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా సహాయ కార్యదర్శి గంధి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. విజయనగరం నుండి హైదరాబాద్కు అక్రమంగా 4 గోవులను తరలిస్తున్న వ్యాన్ను నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు గంధి కృష్ణమూర్తి తన సహచరులతో కలిసి పట్టుకున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద విజయనగరం నుండి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యానును బీజేపీ నాయకులు గంధి కృష్ణమూర్తి తన సహచరులతో కలిసి పట్టుకున్నారు. అనంతరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా 1వ పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో వచ్చి వ్యాన్తో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా కిసాన్ మోర్చా సహాయ కార్యదర్శి గంధి కృష్ణమూర్తి మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గోమాతను అక్రమంగా తరలించి వాటిని వధించడం చాలా బాధాకరమన్నారు. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా గోవుల అక్రమ రవాణా వాటిని వధించడంపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు గోవులను అక్రమంగా తరలించే వారిని పట్టించి పోలీస్ స్టేషన్కు అప్పగించినప్పటికీ గోవుల అక్రమ రవాణాలో ఎటువంటి నియంత్రణ జరగలేదన్నారు. గోమాత వధను ఆపేందుకు గోవులను అక్రమంగా తరలించేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సోము మహేష్, నాయకులు మోహన్ ఆచారి పాల్గొన్నారు. బాలాజీ జంక్షన్లోనే వ్యాన్ మీద గోవులను తరలిస్తుండగాను మేము పట్టుకున్నాం. నేను లంకాపట్నం మహేష్ను అక్కడ బాలాజీ సెంటర్లోనే ఆ వ్యాన్ను పట్టుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాం. ఓ హిందువులారా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మనం ఆరాధ్య దైవంగా భావించిన గోవులు అక్రమంగా అన్యాయంగా తరలించి కబేలకు పంపించి వాటిని వధించి వాటి మాంసాన్ని తిని వాళ్ళు ఎంతో విధంగా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. కానీ మన ఆరాధ్య దైవంగా భావించిన గోవుల్ని ఇంత తరలిస్తుండగే మనం ఏం చేస్తున్నాం? గతంలో కూడా 2-3 సార్లు ఇలాగే జరిగితే పట్టుకొని స్టేషన్కి అప్పచెప్పాం. కానీ ఇటువంటి అక్రమ దందా ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది. కానీ గోవు అంటే మనకి ఆరాధ్య దైవం, గోమాత అంటే కామధేనువు, సర్వమానవాళికి కూడా సర్వము కూడా ఇచ్చేది గోమాత. గోవులు వధిస్తే మనం వధించుకున్నట్టు అవుతుంది. ఇన్ని చట్టాలు, ఇంతమంది నాయకులు, ఇన్ని పార్టీలు కూడా ఉండి ఏం చేస్తున్నాయి? ఓ నాయకులారా, ఓ పార్టీకి అతీతంగా అందరూ రండి. హిందువులందరూ ఏకమయ్యి గోవులను వధించిన వాళ్ళని, గోవులను ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని శిక్షిద్దాం. శిక్షించడానికి అందరూ నడుము కట్టుకుని ముందుకు రండి. అందరూ ఏకతాటి మీదకి వస్తేనే ఈ గోవధ అనేది ఆపడం జరుగుతుంది. గోవధ జరగకుండా మనం చేయగలం. ఇందులోని కొంతమంది మనమే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే ఇటువంటి అనర్థం జరుగుతుంది. ఇటువంటి అనర్థం జరగకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గోవులను రక్షించుకుందాం. అందరూ ముందుకు రండి. జై మాత, గోమాత. వాయులీన విద్యా ప్రవీణ్, సంగీత విద్యానిధి ద్వారం దుర్గా ప్రసాదరావుకు సహస్ర చంద్రదర్శనం గావించిన సందర్భంగా ఈ నెల 5వ తేదీన ఎంఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గురు శిష్య ప్రశిష్యులు గురువందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దుర్గా ప్రసాదరావు గురు శిష్య ప్రశిష్య సమాఖ్య ప్రతినిధి చాగంటి రాజ్యలక్ష్మి తెలిపారు. విజయనగరంలోని గురజాడ అప్పారావు స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు సాంప్రదాయ పద్ధతిలో వాయులీన వాద్యం ప్రముఖంగా నిలిచిందని అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ద్వారం దుర్గా ప్రసాదరావును సన్మానిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎంఎస్ నీలాద్రిరావు, సమాఖ్య సభ్యులు కె విజయలక్ష్మి, టి ధనలక్ష్మి, ఎంవి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ద్వారం వారి సాంప్రదాయం ఒక ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఆ సాంప్రదాయ సృష్టికర్త సంగీత కళానిధి పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. అటువంటి గొప్ప సాంప్రదాయానికి చెందిన వారు సద్గురు శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారు. వారి గురించి చెప్పుకోవాలంటే వారు మొట్టమొదటగా వారి తాతగారైన వెంకట కృష్ణయ్య నాయుడు గారి వద్ద సంగీత విద్యాభ్యాసం మొదలుపెట్టారు. అనంతరం వారి తండ్రి గారైన ద్వారం నరసింహరావు నాయుడు గారి వద్ద సంగీత విద్యాభ్యాసం కొనసాగిస్తూ గురు సత్కార సభ నిర్వహించాలని మేమందరం కూడా శిష్యులం అందరం కూడా సంకల్పించాం. ఈ కచేరీ అనంతరం ఇటువంటి కార్యక్రమానికి స్థానిక కళాకారులు, సంగీత అభిమానులు, శిష్య ప్రశిష్యులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. సామాన్య మానవుడికి అవసరమైన మౌలిక అవసరాలు తీర్చడంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు.
విజయనగరం జిల్లాలోని వంగర మండలం అరసాడలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, ఎక్కువ మంది ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే గ్రామాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందులో భాగంగానే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నూతనంగా ప్రారంభించామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వంగర, రేగిడి మండలాల్లో గ్రామ ప్రజలకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల ధర్నా. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ సమావేశం. పాడి, పౌల్ట్రీ ఉత్పత్తి ద్వారా జిల్లాలో అభివృద్ధి పెంచాలని ఆదేశాలు. సంగీత కళానిధి ద్వారం దుర్గాప్రసాదరావుకు జరగనున్న గురువందన కార్యక్రమం ఏప్రిల్ 6న మహారాజా సంగీత కళాశాల వేదిక కానుందని తెలిపిన శిష్య ప్రశిష్య సమాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.